నమస్తే, నేను సిరి. కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే బంగారం ధర అయితే ఆకాశాన్ని అయితే దాకింది. తులం బంగారం అయితే 94,000 వరకు అయితే చేరుకున్నది. కానీ ఇప్పుడు ఈ బంగారం ప్రేమికులకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు బంగారం కొనడం కొంచెం ఆపేసి కొన్ని రోజుల తర్వాత కొనుక్కుంటే చాలా తక్కువ ధరకైతే బంగారం దొరుకుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఆడవాళ్ళకైతే మస్తు ఇష్టం ఏంటిదంటే హస్బెండ్ తర్వాత బంగారమే కావచ్చు, ఇంకా అందరికి అట్లనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే తులం బంగారం కొనాలంటే ₹1,00,000, దాదాపు 1,00,000 దాకా పోయింది. సో ఇప్పుడు వార్త ఏంటంటే కొన్ని రోజులు అవుతే బంగారం ధర మళ్ళీ తగ్గిపోతుంది చాలా వరకు, ఇప్పుడున్న దానికన్నా సగం రేట్కి వస్తుంది అని చెప్పేసి అయితే మరి అంటున్నారు తులం బంగారం. ఇందులో వాస్తవం ఉందా, అసలు ఏంటంటారు? బంగారం తగ్గుతుందో లేదో కానీ ముందు చిన్న సవరణమ్మ. ఆడవాళ్ళకి భర్త తర్వాత బంగారం ఉన్నారు, భర్త కన్నా బంగారం ఉందని నా అభిప్రాయం. చిన్న అంటే మనము మన సనాతన ధర్మం సంప్రదాయంలో కూడా బంగారాన్ని సిరి అంటే బంగారం, దాన్ని లక్ష్మీదేవితో పోలుస్తాం. ఇంకో కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే బంగారం ఒంటి మీద ఎంత అరిగితే అంత ఆయుష్ అంట. సో అన్ని రకాలుగా ఒక పసుపు పచ్చని మేలిమి ఛాయితో ఉండేది ఉన్న లోహం ఏదైనా ఉందంటే అది ఒక బంగారం. అది తగ్గుతుంది అనేది కేవలం అపోహలు మాత్రమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెరిగినప్పుడు సైలెంట్గా రోజుకు 1000, 1200, 2000 అలా పెరిగిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు భారీగా తగ్గిన బంగారం ధరలు నేస్తారు. తీరా చూస్తే 800 ఎంత తగ్గుంటుంది ఏంటి, 500 గ్రామ్ మీద నేను చెప్పేది. ఓకే, మీరు అన్నట్టు మ్యాక్సిమం 500 నుంచి 1000 మధ్యలోనే తగ్గుతుంది. కాకపోతే రీసెంట్గా మరి కాస్త ఇదయ్యి ఓవరాల్గా 10 గ్రాముల మీద 2,400 తగ్గిందంట. సో ఒక్కసారి ఏంటి ఇలా తగ్గింది, ఏంటి ఇన్ఫ్లేషను, ఎక్కడ ప్రాబ్లం అయింది? ట్రంప్ అమెరికాలో సుంకాలు విధించడమా, లేదంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు ఉన్నాయా, లేదా షేర్ మార్కెట్ బాగా పడిపోతుందా? రకరకాలుగా ఇప్పుడు ఏదైతే విశ్వావసు నామ సంవత్సరం ఉగాదికి నుంచి స్టార్ట్ అయిందో, విశ్వావసు నామ సంవత్సరంలో ఎక్కువగా సిద్ధాంతులు పండితులు చెప్పేది ఏంటంటే అందరికీ ఆగ్రహావేశాలు ఎక్కువ ఉంటాయట. ప్రతి చిన్నదానికి కూడా ఆర్గ్యుమెంటు, కోపాలు, తాపాలు, చిరాకులు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయంట. సో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పంతానికి ప్రెస్టేజ్లకు పోయి ఈగో హట్ అయ్యి పోతాడు. ఇప్పుడు ఏముంది, మంచి కూతురికి బంగారం కొనాలని వెళ్తాడు, షాప్ కూడా సరిగ్గా చూపించలేదు, రెస్పాండ్ అవ్వలేదు అనుకుంది. ఇది లక్కీ భాస్కర్ టైప్లో. లక్కీ భాస్కర్ సినిమాలో చూడండి, వాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వడు కదా, అలాగా లేకపోతే లేదు కొన్నాను చెప్పి వచ్చేస్తాడు. కొన్నాను చెప్పి వచ్చేయడంలో ఏమైంది, ఆ రోజు అవ్వాల్సిన బిజినెస్ ఆ షాప్ వాడికి అవ్వనట్టేగా. అంటే ఒక 10 లక్షల బిజినెస్ అయింది అనుకుంటే 50,000 తగ్గుంటుందిగా. దానివల్ల అటు చిన్న చిన్న కోపాల చిరాకుల వల్ల అలాంటివి జరగచ్చు, ఎట్లాంటి వస్తువుల యొక్క విలువలు కూడా తగ్గొచ్చు అనేది ఉంది శాస్త్రంలో. ఏది ఈ విశ్వావసు నామ సంవత్సరం సంబంధించి. సో ఒకవైపు ప్రపంచ పరిణామాల దృష్ట్యా కూడా ఇలా తిరిగింది, అది తిరిగింది, తగ్గిపోతుంది. ట్రంప్ సుంకాల వల్ల ఇలాగవుతుంది, దిగుమతి సుంకం ఎక్కువ పెంచేశారు, ఎగుమతి సుంకం పెంచేయడం వల్ల ఇట్లా చేశారు. ఒక చైనాకే 32% ట్యాక్స్ వేస్తున్నాడు, తర్వాత భారతదేశానికి 26% అంటే మరోవైపు 27% కలిపి 27 కలిపి 53% భారతదేశానికి విధిస్తున్నారని రకరకాల నెట్ నుంచి మొన్న నుంచి వార్తలు చూస్తున్నాం. ట్రంప్ సంతకాలు కూడా పెట్టాడంట. సో ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాలు కాదు, చిన్న దేశాలు అన్నిటి మీద కూడా అమెరికా సుంకాలు విధించేసింది. దానివల్ల వచ్చే ప్రభావం వల్ల తగ్గుతుంది అని కూడా షేర్స్ అన్నీ పడిపోయాయి. కాబట్టి ఇది కూడా తగ్గుతుందనేది ఒక అభిప్రాయం. అయితే మీరన్నట్టు చోకాలు జాలామని చెప్పినట్టు లేదు, మరలా ఇది ఒక 50-60 వేలకు వచ్చేస్తుంది డౌన్ఫాల్ అయ్యేది నేనైతే దాన్ని విశ్వసించాను. అంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో బంగారమే కాకుండా చాలా మంది ఉద్యోగాలు కూడా పోయినాయి అక్కడ, చాలా మంది. సో ఇప్పుడు ఉద్యోగాలు పోయిన ఇదిలో అంటే అందరు ఇండియాకి వస్తున్న దీంట్లో అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఇంకేంటి దీనికి దానికి ఈ బంగారానికి రేట్ తగ్గడానికి ఇవన్నీ చూసుకుంటే నిజంగా మీరు అన్నట్టు అది చాలా వరకు న్యూస్లో చూస్తున్నా 50,000కి చేరుకుంటుంది మళ్ళీ. సో కొనుగోలుదారులు కొంచెం ఆగండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లా చూసుకోవాలి సార్? మరి ఇప్పుడు కరోనా తరువాత ఎలా అయిపోయిందంటమ్మా పరిస్థితి, ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాదు, అంటే స్టీలు, ఫార్మా, ఐటీ అన్నిటి మీద ఇంపాక్ట్ పడింది. అంటే ఇంకో కొన్ని ఇండస్ట్రీస్ అయితే తునాతునకలు అయిపోయాయి కూడా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లాంటివి ఇంకా బయట షూటింగ్స్ అవి లేక ఒకసారి చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు తిండికి బతకడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం ఒక్కసారి
మళ్ళీ కరోనా అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత లాక్డౌన్ అని పోయిన తర్వాత మళ్ళీ అందరి తిరిగాక యావరేజ్గా 50% రేట్లు పెరిగాయి. అంటే 100 రూపాయల నుండి 150 అయిపోయింది ప్రతిది కూడా. మినిమం 100 రూపాయల నుండి 120 రూపాయలు అయింది వర్స్ట్ కేసులో. సో అట్లా ఉన్నప్పుడు మనిషి యొక్క ఇన్కమ్ సోర్స్ తలసరి ఆదాయం ఓవరాల్గా ఉండే తలసరి ఆదాయం తగ్గిపోయింది, ఖర్చు పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయాయి. దీన్ని ఈవెన్ కేంద్ర ప్రభుత్వం లాంటివి కూడా మనం రేట్లు పెంచాము కాబట్టే టర్న్ ఓవర్ అది బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మగ్గిపోయిన వాడు మగ్గిపోతున్నాడు, డెవలప్ అయిన డెవలప్ అవుతూనే ఉన్నాడు. ఇంకా మగ్గిపోయిన వాళ్ళు ఇంకా కిందికి జారిపోతున్నారు సార్. ఎందుకు చెప్పాలంటే వాడి జీతం అంతే ఉంటది కానీ ధరలు మాత్రం పెరిగిపోతుంటారు. ఇంటి రెంట్ దగ్గర నుంచి ఊబర్ చార్జెస్ వరకు కూడా అన్ని ఇంక్రీజ్ అయిపోయినాయి సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది మీకేంటి సార్ మీకు ఫస్ట్ అయ్యి సార్ జీతం వస్తుంది సార్ అంటారు. ఈ కూరగాయలు కొనుక్కుని అమ్మేటోళ్ళు కానీ పళ్ళు అమ్మేటోళ్ళు. ఆ కూరగాయలు అమ్ముకునేవాడు పళ్ళు అమ్ముకునేవాడు మార్కెట్లో 100 ఉన్నా 150 ఉన్నా రేటు పెరిగినా వాడు దగ్గర తెచ్చుకుంటాడు. ఆ మార్జిన్ ఆడు అలా మెయింటైన్ చేసుకుంటాడు. అవసరం వాడు పెంచుకుంటాడు కూడా. ఇప్పుడు ఇడ్లీ షాప్ ఉందమ్మా, 30 రూపాయలు ఉండేది మినిమం ప్లేట్. ఇప్పుడు ఎక్కడ 30 దొరుకుతుందా? 40 రూపాయలు ప్లేట్. ఒక దగ్గర ప్లేట్ అది కొంచెం పెద్ద ఇడ్లీ కొంచెం స్టైలిష్ గా మెయింటైన్ చేయాలంటే 80 రూపాయలు 60 రూపాయలు కూడా ఉన్నాయి. దోశ అయితే మీకు చెప్పగల 120. ఒక సింగిల్ గరిట అది ఒక కప్పు అంతే కదమ్మా. 120 రూపాయలు ఏంటమ్మా? నెయ్యి వేసాను అంటాడు, డాల్డా వేసాను అంటాడు. అంటే వాడి చేతిలో ఉంటుందా రేటు పెంచుకోవడానికి. బట్ జీతగాడికి వాడి జీతం పెంచుకోగలడా? గాడిద చాకరీ చేసినా ఉండదు. నువ్వు లేటుకి వెళ్తే ఎందుకు వచ్చావు అడుగుతాడు తప్ప 3 గంటలు ఎక్స్ట్రా చేస్తే చేసావని నీకేం ఉండదు. ఏ సంస్థనంతే. సో వాడికి పెరగదు. వాడు అడిగితే ఏమంటాడు? మనకు బిజినెస్ లేదు కదా అన్నట్టే అంటాడు. ఎవరు? యజమాని ఆ ఎండియా లేదంటే ఓనర్ ఎవరైతే వాళ్ళు. సో ఇవన్నీ ఉన్నప్పుడు అవి ఫ్లక్చువేట్ అయ్యి అదే ఇది పెరిగి తగ్గుతుంటుంది. కానీ అంత దారుణంగా ఇప్పుడు మహా అయితే 94,000ది ఒక 3,000 తగ్గిందంటే 91,000కి వచ్చింది. 10 గ్రాములు నేను చెప్పేది. ఇదే ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలో అయితే కాసులు ఇంకా వైజాగ్ అటువైపు వెళ్తే తులం లెక్క అమ్ముతారు. అంటే తులం మళ్ళీ 11.64 గ్రాములు, 10 గ్రాముల లెక్క కాదు. అంటే ఆ లెక్కను చూస్తే తులం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 1,10,000 1,15,000 అవుతుంది. ఇప్పుడు దాటేసింది ఒక్క తులంకి. నేను చెప్పేది ఇంకా మజూరీ అంటాడు, ఛార్జెస్ అంటాడు, అదంటాడు, వాల్యూ యాడెడ్ ఛార్జ్ ఏవో ఉంటాయి. అంటే చెప్తున్నా అంత పెరిగిపోతున్నప్పుడు 50,000కి పడిపోతుంది అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే 1978లో కేవలం 100 పాయింట్లతో స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు ఎన్ని వేల పాయింట్లకు వెళ్ళిపోయింది? 35,000 40,000కి వెళ్ళిపోయింది కదా. అది కాస్త అటు ఇటు తరుగుతుంది కానీ మరి 20,000కి అయితే పడిపోదు కదా. అంతే కదమ్మా. ఇప్పుడు దీని మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకసారి ఎక్కడో ఆర్టికల్ చదివాను. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఏదో లాటరీ తగిలి డబ్బులు వచ్చాయంట. ఆ డబ్బులు వస్తే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే 6 లక్షలు అంత వచ్చింది క్యాష్. 3 లక్షలు భార్యకి, 3 లక్షలు భర్త తీసుకున్నాడు. భర్త కారు కొందామని అంటే భర్త కారు కొనుక్కున్నాడు 3 లక్షలు పెట్టి. అప్పట్లో మంచి ఆల్టో కార్, ఇంకా మంచి కారే. ఇంకా నేను చెప్పేది ఒక 10-20 ఏళ్ళ కిందట మాట. సో ఈవిడికి కూడా 3 లక్షలు పెట్టి సుమారుగా అప్పటికి ఎంత 30,000 అంత ఉంది, ఒక 10 తులాల బంగారం కొనేసుకుంది. సో అక్కడికి ఒక 7-8 ఏళ్ళు అయిన తర్వాత కారుకి పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు. దాని ఒకవేళ అమ్ముదా ఉన్నా ఆ 3 లక్షల వాల్యూ 1,50,000కి అందుకు వచ్చింది. బట్ అదే 7-8 ఏళ్లలో ఈ 3 లక్షల బంగారం విలువ 6 లక్షలు అయ్యింది. ఇంకెక్కువైనా ఆశ్చర్యపోకలేదు. ఇంకోటి కూడా చెప్తానమ్మా ఫైనల్గా. ఎకనామిక్ లా ప్రకారం, ఎకనామిక్ సర్వే ప్రకారము ప్రతి 20 ఏళ్ళకి ఇప్పుడేదో సినిమాలు చెప్తాడు కదా, ఒక ట్రెండ్ వస్తుంది ఏదో చెప్తాడు. ప్రతి ఒక 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ ఏదో వస్తుంది అంటారు, ఏదో టార్చ్ మేనర్ ఏదో చెప్తాడు. అలా కాకుండా ఎకనామిక్ లా ఏంటంటే ప్రతి 20 ఏళ్ళకి ఏ వస్తువైనా ఒక 0 యాడ్ అవుతుందంట. అంటే ఇవాళ 20 రూపాయలు ఉన్న వస్తువు 20 ఏళ్ళ తర్వాత దాని విలువ వర్స్ట్ కేసులో 200 అవుతుందంట. ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. నేను చెప్పేది వర్స్ట్ కేసులో. అదే బంగారము భూమి అయితే ఇంకా డబల్ జీరోలు అయిపోతాయి. పక్కన 2 సున్నాలు యాడ్ అయినా ఆశ్చర్యపోకర్లే కదా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బంగారం 55,000కి పడిపోతుంది, 60,000కి పడిపోతుంది అనేది నేనైతే నమ్మడం కావట్లేదు. మేబీ దాంట్లో కూడా కల్తీ వచ్చేస్తే చెప్పలేం. ఇప్పుడు చాలామంది చెప్తారు దుబాయ్ బంగారం ఇక్కడికన్నా అక్కడ బాగుంటుంది అంటారు. ఎట్లా మరి? అక్కడికన్నా సౌదీది ఇంకా బాగుంటుంది అంటారు. అంటే లోహాలు మిక్స్ చేస్తూ ఉంటారు కదా సార్. అంటే బంగారం అమ్మా ఇవాళ రేపు కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ అనమ్మా. ప్రతిదీ కల్తీ. అవి ఇంకా మానవుడికి కల్తీ చేయడానికి ఏమీ లేదంటే నాకేం తెలియదు. ఇంకా అన్నిట్లో కల్తీ అయిపోయింది కాబట్టి బంగారం కూడా కల్తీ అవుతుంది కూడా. అప్పుడు ఆ కల్తీ తక్కువకి వస్తుందేమో.
చెప్పలేం కదా. Right. బహుశా ఆ ఇన్ఫ్లేషన్ ఇక్కడ 50,000 60,000 అని చెప్తున్నారేమో సోషల్ మీడియాలో, కానీ అంత తగ్గుతుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.